హాయ్ అండి, అందరికీ నమస్తే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు తన కూతురిని అబ్రాడ్లో చదివించడానికి అమెరికాకు వెళ్ళారు. ఇది ఎంత హీనమైన చర్య అంటే బహుశా మీరు అందరూ చూడొచ్చు. నిన్న తను నిర్వహించినటువంటి ప్రెస్ మీట్, అందులో తన కూతురు భారతదేశంలో చదువుకోవడానికి మంచి కాలేజీలే లేవు అని చెప్పేసి అని తను అందంట. నాకైతే తెలియదు, మరి కేటీఆర్ గారి కూతురు నీట్ నెంబర్ 1 ఆల్ ఇండియా ర్యాంకరా, లేకపోతే జేఈఈ ఆల్ ఇండియా ర్యాంకరా, లేకపోతే మిగతా తను చదివినటువంటి డిపార్ట్మెంట్స్లలో గోల్డ్ మెడలిస్టులా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే భారతదేశంలో గొప్ప గొప్ప విద్యా సంస్థలు ఉన్నాయి. ఐఐటి కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, IIITs కావచ్చు, ఎన్ఐటీలు కావచ్చు. ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషన్ మన భారతదేశంలో ఉన్నా కూడా తన కూతురు భారతదేశంలో చదువుకోవడానికి మంచి కాలేజీలు లేవని చెప్పేసి అని కేటీఆర్ గారితో అంటే, ఆ మూర్ఖుడు కనీసం సమాధానం చెప్పక, అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే, వాస్తవానికి భారతదేశంలో మంచి కాలేజీలు లేవు అని చెప్పేసి అని తన మాటలకి వత్తాసు పలికాడు. హ్యాట్స్ ఆఫ్ తల్లి నీకు. ఎందుకంటే పరోక్షంగా మీ తాత మీ నాన్న ఎంతో దుర్మార్గులో ఈ తెలంగాణ ప్రజానికానికి తెలియజేశావు. తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. ఒక ముఖ్యమంత్రి మనవరాలు, ఒక మంత్రి కూతురు చదువుకోవడానికి కనీసం ఒక మంచి విద్యా సంస్థను నెలకొల్పని ఈ నీచులు మనలాంటి పేద విద్యార్థుల బ్రతుకులను ఎంత నిర్వీర్యం చేశారో మనం ఆలోచించాలి. కాబట్టి తెలంగాణ విద్యార్థులందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నా, రాబోయే ఎన్నికలలో ఈ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో తిరగనేయకుండా మీరందరూ కలిసి బొంద పెట్టాలని కోరుకుంటూ, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న.